చాలా మంది బిగినర్స్ అన్న నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే ఈ కామర్స్ బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే దానికి కొంచెం హెల్ప్ చేయవా అన్న పాయింట్లో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో నీ ఇన్వెస్ట్మెంట్ కనుక ఒక 50,000 మాత్రం ఉంటే 2 ప్లాట్ఫామ్స్ మనకి ది బెస్ట్ గా పర్ఫామ్ చేస్తాయి. మనకున్న 3 ప్లాట్ఫామ్స్ లో 2 ప్లాట్ఫామ్స్ ది బెస్ట్ గా మనకి రిటర్న్స్ అనేవి ఇస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అమెజాన్, సెకండ్ వన్ వచ్చేసరికి మీషో. సో వెన్ ఇట్ కమ్స్ టు కమిషన్, అమెజాన్ అనేది హైగా కమిషన్ ఛార్జ్ చేస్తుంది, బట్ మీషో వచ్చేసరికి 0 కమిషన్ అనేది సెల్లర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి షిప్పింగ్ వచ్చేసరికి అమెజాన్లో లోకల్లో 36 రూపీస్, రీజనల్లో 46 రూపీస్, నేషనల్ వైడ్ కాకపోతే 74 రూపీస్ అనేది సెల్లర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది అమెజాన్. మీషో ఇందులో కూడా 0 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఫిక్స్డ్ ఫీస్, మన ప్రోడక్ట్ ప్రైస్ కనుక 0 to 250 రూపీస్ మధ్యలో ఉంటే 4 రూపీస్, 251 రూపీస్ నుంచి 500 రూపీస్ మధ్యలో ఉంటే 9 రూపీస్, 501 నుంచి 1000 రూపీస్ ఉంటే 30 రూపీస్, 1000 రూపీస్ ప్లస్ ఉంటే 61 రూపీస్ అనేది అమెజాన్ తన ఫిక్స్డ్ ఫీజ్ లాగా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీషో 0 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైసింగ్ వచ్చేసరికి అమెజాన్లో ప్రీమియం ప్రైసింగ్ ఉంటే మీషోలో స్టాండర్డ్ ప్రైస్డ్ ప్రొడక్ట్స్ లైక్ లో క్వాలిటీ గూడ్స్ కానీ, లోకల్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి మీషోలో లిస్ట్ అయి ఉంటాయి. సరే ఇవన్నీ బాగున్నాయి కదా అని చాలా మంది సెల్లర్స్ మీషో అసలు కమిషన్, షిప్పింగ్, ఫిక్స్డ్ ఫీజ్ ఇవేమి తీసుకోదు కదా అని చెప్పేసి మీరు అనుకుంటే పొరబడినట్టే. కానీ ఇక్కడ ఏంటంటే అసలైంది ఇక్కడ వచ్చింది ఏంటంటే రిటర్న్స్ రేట్ వచ్చేసరికి అమెజాన్లో 100 డెలివరీస్ అయితే 5 రిటర్న్స్ ఉంటాయి. దానికి తోడు మనకి 3 SPF అనేది వస్తుంది. SPF అంటే ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ మీషోలో వచ్చేసరికి 100 ప్రోడక్ట్స్ డెలివరీ అయితే ఆల్మోస్ట్ 40 ప్రోడక్ట్స్ అనేవి రిటర్న్ వస్తాయి. ఇది చాలా మంది సెల్లర్స్కి హెడ్ఏక్గా మారింది రీసెంట్గా. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ రిటర్న్ అనేది కూడా చాలా ప్లాట్ఫామ్స్ మన మీదనే ఛార్జ్ చేస్తాయి. రిటర్న్స్లో వచ్చేసరికి అమెజాన్ 1.5 ఇంటూ షిప్పింగ్ అనేది ఛార్జ్ చేస్తుంది, 1.5x ఇంటూ షిప్పింగ్ అనేది యాడ్ చేస్తుంది. సో షిప్పింగ్ వచ్చేసరికి 74 రూపీస్ అనుకుంటే అందులో హాఫ్ 37. సో 74 + 37 111 అనేది ఛార్జ్ చేస్తే మీషో వచ్చేసరికి 2 టైమ్స్ ఇంటూ షిప్పింగ్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఫార్వర్డ్ షిప్పింగ్ అనేది 80 రూపీస్ ఉంటే రిటర్న్ షిప్పింగ్ వచ్చేసరికి ఇంటూ 2 160 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంది సెల్లర్ దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి కొరియర్ రిటర్న్, ఇది వచ్చేసరికి కస్టమర్ రిటర్న్, ఇది కొరియర్ రిటర్న్ వచ్చేసరికి అమెజాన్ షిప్పింగ్ ఎంత ఉందో అంత ఛార్జ్ చేస్తుంది, విచ్ ఇస్ అరౌండ్ 74 రూపీస్ యావరేజ్గా. మీషో 0 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఈకామ్ క్యాపిటల్.